ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండు మాటలు మనం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం 26, 27, 28 3 వచనాలు చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతోనూ వినుసున్న వారందరితో కూడా మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున మన అంశం ఏలుబడి. ఏలుబడి అనే అంశం మీద మనం ధ్యానం చేసుకుందాం. దేవుడైనటి యెహోవా ఈ సమస్తమును కూడా సృష్టించి, ఈ సృష్టించబడిన ప్రతి దానిని ఏలుబడి చేయనట్లుగా దేవుడు నరుని చేశాడు. స్త్రీగా పురుషునిగా చేశాడు. చేసి ఏమన్నాడంటే, ఇదిగో సృష్టించబడిన ప్రతి దాన్ని కూడా మీరు వేలుకోమండి అని చెప్పాడు. 26వ వచనం లాస్ట్ మాటలో చదివితే ఏమని రాయబడుతుందంటే, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. ఏలుబడి చేసుకునేవారిగా దేవుడు చేశాడు. ఒక ఏలికగా దేవుడు నరుని చేశాడు. కాబట్టి దేవుడు అన్నిటినీ కూడా మానవునికి లోపరిచినట్లుగా బైబిల్ చెప్తుంది. 28వ వచనంలో కూడా ఆ కింద భాగాన్ని చూసినప్పుడు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. దేవుడు తన స్వరూపంలో మరి స్త్రీగా పురుషునిగా దేవుడు సృష్టించి వారికి చెప్పిన మాట అంటే, ఏలుకోండి, ఏలుబడి చేయండి అని దేవుడు మానవునికి అధికారం, ఆధిపత్యం ఇచ్చాడు. అవునండి. గనుక మనుష్యుడు ఏలుబడి చేయువాడు, ఏలువాడుగా ఉండాలి. అయితే ఏలుబడి చేయువాడు ఎలా ఉండాలి అంటే, దేవుని ఎడల విధేయుడిగా ఉండాలి. ఆయన చిత్తానుసారంగా జీవించాలి. ఆయన మాటకు లోబడాలి. ఆయన మాటకు మనం లోబడినప్పుడు సమస్తాన్ని కూడా మనం లోపరుచుకుని వాటిని పరిపాలించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ఏలువాడు. సమస్త సృష్టిని కూడా ఆయన పరిపాలించినట్లుగా రాయబడుతుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతాం. 7:27 దానియేలు గ్రంథం అండి, 7వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్మ్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పాను. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, రాజ్యం అంతటికి క్రిందన రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్మ్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. మహోన్నతిని పరిశుద్ధులు, దేవుని బిడ్డలకు ఈ ఆధిపత్యం చెందుతుందని పరిశుద్ధ గ్రంథం రాయబడుతుంది. కనుక దేవుడు మానవుని చేసినట్టుగా సృష్టించిన విధానం చూసినప్పుడు
ఏలికలుగా చేశాడు, ఏలుబడి చేయువాడుగా చేశాడు. కాబట్టి మనుషుడు ఏం చేశాడు అంటే ఆది కాలంలో ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపమని రాయబడింది. పాపము చేయు ప్రతివాడును పాపానికి దాసుడు అని రాయబడుతుందండి. దాసుడు అంటే అంటే దేనికి దాసుడో అది వేలుతుందన్నమాట అండి. మనుషుడు సమస్తాన్ని ఏలువాడుగా దేవుడు ఒక అధికారిగా ఒక ఉన్నతమైన స్థాయిని దేవుడు నడిపిస్తే మనుషుడు ఏం చేశాడంటే దేవుని మాటను ధిక్కరించాడు, ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని రాయబడుతుంది. పాపానికి వచ్చే జీతం మరణం అని రాయబడుతుంది. కాబట్టి ఆ పాపము వాళ్ళని ఏలుతుందన్నమాట. చూడండి ఒక మాట ఏంటంటే బైబిల్ చెప్పబడుతున్న మాట ఏంటంటే అప్పు ఇచ్చేవాడట, అప్పు తీసుకునేవాడు అప్పు ఇచ్చిన వారికి ఏమవుతాడు? దాసుడు అని రాయబడుతుంది. అప్పు ఇచ్చేవాడు అప్పు తీసుకున్న వాడికి యజమానుడు అన్నమాట. కాబట్టి అప్పు ఇచ్చేవాడికి అప్పు తీసుకునేవాడు దాసుడు అని రాయబడుతుందండి. కాబట్టి మీలో ఎవరికి దాసులు కాకూడదు అని బైబిల్ చెప్తుందండి. అవునండి, మనము యేసుక్రీస్తులో విమోచించబడిన వారు, రక్షించబడిన వారు. కాబట్టి దేవుడు మనకు అధికారం అనుగ్రహించాడు, ఏలుబడి చేయటానికి దేవుడు అనుమతించాడు. కాబట్టి సృష్టిలో మనం చూస్తున్నప్పుడు మనుషుడికి ఎంత ఆధిక్యత ఇచ్చాడండి, ఏలుబడి చేయువాడుగా ఉన్నాడు. అయితే మనుషుడు అన్నిటికీ కంటే పైవాడుగా దేవుడు చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుతాం. కీర్తన గ్రంథంలో నుంచి ఒక వాక్యం రాయబడుతుంది. కీర్తన గ్రంథంలో నుండి ఒక వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి ఏమిచ్చాడు? దేవుడు అధికారం ఇచ్చాడట. దేవుడు మనిషికి దేవుని చేతి పనుల మీద అధికారం ఇచ్చాడట. గొర్రెలన్నిటినీ సరిపోతుంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని మనం నిలబెట్టుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఆధిపత్యాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే దేవునికి ఎల్లప్పుడూ విధేయులం కలిగినట్టు వారుగా ఉండాలి, దేవునికి లోబడినట్టుగా వారిగా ఉండాలి. అవునండి, కాబట్టి దేవుని మాటను అతిక్రమించినట్లయితే మనం పాపానికి కిందకి వెళ్ళిపోతాం, పాపానికి దాసులు అయిపోతాం, పాపం మనల్ని ఏలుతుందండి. ఈ రోజున మనుషుడు ఏలువాడై ఉండవలసినట్టు వాడు ఏమండి మరి ఏలుబడి కింద ఉంటున్నాడు. ఏది ఏలుతుంది మనిషిని అంటే ఈరోజు డబ్బు మనిషిని ఏలుతుంది, డబ్బు మనిషిని ఏలుబడి చేస్తుంది. మనుషుడు దాన్ని వేలాలి. ధనము ఉండటం తప్పు కాదు, కానీ ధనము ఒక పనివాడంతే. ధనము యజమానుడు కాదు, యజమానుడు ఏలతాడు. యజమానుడు దాసుల్ని ఏలుతాడు, అప్పగిస్తాడు పనులను. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని, ఎందుకంటే యజమానుడు కాబట్టి. దాసుడు యజమానుడికి అప్పగడం కుదరదు కదా. అలాగనే దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తున్నప్పుడు మనము మరి దాసులమైపోయాం. దేనికి అంటే ధనమునకు దాసులైపోయాం. ధనము ఏలుబడి చేస్తుంది ఈ రోజున. కాబట్టి ఎప్పుడైతే ధనమునకు దాసులు అయ్యామో మనం ఇక ఏలుబడి కింద లేమండి, దాని యొక్క ఆధీనంలో ఉంటాం. అది చెప్పిన చేతల్లో మనం ఉంటాం. ఇంకా మనుషుడు గమనించినట్లయితే 6 అడుగుల మనుషుడు 3 అడుగుల సిగరెట్కి ఏలుబడి చేస్తుందండి. 6 అడుగుల మనిషిని 3 అంగుళాల సిగరెట్ ఏం చేస్తుందంటే ఏమండి అధికారం చేస్తుంది, ఏలుబడి చేస్తుంది. అంటాడు కదా, అయ్యో సిగరెట్ కాల్చలేకపోతే నేను ఉండలేకపోతున్నానండి అంటాడు. అంటే ఏంటి? ఇప్పుడు దానికి బానిసయ్యాడు. అలాగే కొందరు త్రాగుడికి బానిసయ్యారు, పాపానికి బానిసయ్యారు. దేనికైతే నువ్వు బానిసయ్యావో
అది నిన్ను ఏలుబడి చేస్తుంది అన్నమాట. కానీ బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు సమస్తాన్ని ఏలువాడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో మనము ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే దేవుని వాక్యాలకు లోబడతామో అప్పుడు ఈ సమస్తమును కూడా ఏలుబడి చేయటమే కాదు, సమస్తం అప్పగించబడుతుందండి. దేవుని వాక్యంలో నుండి మనం చూస్తున్నప్పుడు యోసేపు 12 మంది అన్నదమ్ములు, దేవుడు ఆయనని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఇచ్చినట్టు ఆ దర్శనాల గురించి చెప్తున్నప్పుడు అన్నలు పగపట్టి ఆయన్ని అమ్మేశారు. ఆయన తీసుకువెళ్ళి కొనుక్కున్నట్టు వాళ్ళు ఐగుప్తులో అమ్మేశారు. పోతీఫర అధికారికి అమ్మేశారు. ఆ ఇంట్లో పని వాడుగా ఉంటూ ఉన్నాడు. అక్కడ కూడా ఎక్కడ ఉన్నప్పటికీ నమ్మకంగా ఉంటున్నాడు. అయితే అక్కడ ఆయనకు ఒక శోధన ఎదురయ్యింది. కాబట్టి ఆ శోధనలో ఆయన శోధన నుండి లేక శోధన పాపము అక్కడ ఆయనకు లోపరుచుకునే ప్రయత్నం చేస్తాడు. పారిపోయాడు. అక్కడ 39వ అధ్యాయంలో ఆదికాండంలో రాయబడ్డది, 9వ వచనంలోను 12వ వచనంలో రాయబడ్డది. ఆయన పారిపోయాడు. ఇది దుష్కార్యం అని చెప్పేసి పారిపోయాడు. తిమోతి రాసినట్టు 2వ పత్రికలో 2:22లో కూడా ఏముందంటే యవ్వనేచ్ఛల నుండి పారిపో అని రాయబడుతుందండి. ఎప్పుడైతే అలాగ పారిపోయాడో దేవుడు ఆయనకు ఏం అప్పగించాడో తెలుసండి. దేవుని వాక్యం చూస్తాం చూడండి. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం కానీ చదువుదాం. 41వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నాకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరూ లేరు. అది ఇక్కడ గమనించండి. యోసేపుకి ఎన్నో శోధనలు ఎదురయ్యాయి, కానీ దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని భయము కలిగి ఉన్నాడు కనుక ఎక్కడ కూడా ఆ త్రోవ ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. కానీ దేవుడు ఆయనను చూశాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. 39వ అధ్యాయంలోనే 4 సార్లు రాయబడింది యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడని, యెహోవా తోడుగా ఉన్నాడని. ప్రభునందు ప్రియులారా గమనించండి. కాబట్టి శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయినప్పటికీ కూడా మనం ఈ శ్వాసను కాపాడుకుంటూ దేవునికి విధేయులుగా మనం ఉన్నప్పుడు దేవుడు తగిన సమయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అంటాడు. తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అంటాడండి. తగిన సమయంలో మనం హెచ్చించబడాలి అంటే మనం ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. బైబిల్ చెప్తుంది, ఎవడు దీనుడై నలిగిన ఉదయం గలవాడై నా మాట విని ఒలుకుచున్నాడో నేను వాడిని దుష్టించి చూస్తున్నాను అని చెప్తున్నాడు. అవును ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే నీలాంటి వాడు మా దేశంలో ఎవడం లేడు. నువ్వు దేవుని ఆత్మ కలిగినట్టు వాడవయ్యా. అంతేకాదు నీ వల్ల వివేక జ్ఞానం గలవాడు మా దేశంలో ఎవడో లేడు. అతను నీలాంటి వాడు మేము కనుగోలేము మా దేశం మొత్తం మీద అని రాజు అంటున్నాడు. ఏమంటున్నాడు 40వ వచనంలో అంటే నువ్వు నా ఇంటికి అధికారి అయ్యుండు. ఏమండి, రాజు పెట్టుకుంటున్నాడు, నువ్వు నా ఇంటికి అధికారిగా ఉండు అంటే నా ఇంటిని నువ్వు నా ఇంటికి నువ్వు వేలువాడుగా ఉండు, నా ఇంటి పైన అధికారిగా నీవు ఉండు, నా ఇంటి పైన పరిపాలకుడిగా నీవు ఉండాలి. ఏమండి, ఎవరు చెప్తారు ఈ మాట అంటే ఐగుప్తు దేశానికి రాజు అండి. ఆ ఫరో చెప్తున్నాడు, నీవు నా ఇంటికి అధికారిగా ఉండాలి, అధికారివై ఉండాలి, ఏలువాడుగా నీవు ఉండాలి అని దేవుడు ఇక్కడ ఏలువాడుగా ఏమిటి రాజు ఇంటిని ఏలువాడుగా ఉన్నట్లుగా మరి ఇక రాజుగారు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఇతడు ఏలుబడిలో ఉంటే నా కుటుంబం క్షేమంగా ఉంటుంది, నా ఇల్లు క్షేమంగా ఉంటుంది, నా బిడ్డలు క్షేమంగా ఉంటారు, నేను క్షేమంగా ఉంటాను. ఎందుకునంటే ఇతడు దేవుని ఆత్మ కలిగినట్టు వాడు, దైవ జ్ఞానం కలిగినట్టు వాడు,
నా కుటుంబానికి కీడు రాకుండా, నా కుటుంబానికి లోటు రాకుండా, నా కుటుంబాన్ని ఏలుతే నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కనుక నా ఇంటికి నువ్వు అధికారమై ఉండు. అంతటితోటి కాదు, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు అని చెప్తున్నాడు. అంతేకాదు 41వ వచనంలో, మరియు ఫరో చూడు, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్తున్నాడు. నా ఇంటి మీదే కాదు, నా దేశం అంతటికి కూడా నేను రాజునే. కానీ నా దేశం మీద, నా దేశం అంతటి మీద నిన్ను నియమించుచున్నాను. ఊరికే పేరుకు మాత్రమే నేను రాజు అంతే, కానీ అధికారం అంతా నీదే. నువ్వే ఏలు నాయనా. పరిస్థితుల గురించి మాకేం అర్థం అవ్వట్లేదు. దేవుడు మాకు చూపించినప్పటికీ కూడా మాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు దైవ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి జరగబోతున్న విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పావు. కాబట్టి మా దేశం నశించిపోకుండా ఉండాలి అంటే, మా దేశ ప్రజలు నశించిపోకుండా ఉండాలి అంటే, మా దేశం పైన నువ్వు అధికారిగా ఉండాలి, నువ్వు వేలువాడుగా ఉండాలని ఈ ఫరో రాజు, ఐగుప్తి రాజు ప్రపంచ దేశాల కంటే అది ఒక ఉన్నతమైన దేశం ఆ రోజుల్లో. అప్పటికి అమెరికా దేశం లేదు. కాబట్టి ప్రపంచంలో ఉన్నట్టు వారు ఎవరైనా ఒక విలువైన ఒక వస్తువులు కొనుక్కోవాలన్నా, మంచి గుర్రాలు కొనుక్కోవాలన్నా, మంచి రథాలు కొనుక్కోవాలన్నా, విలువైంది ఏదైనా కొనుక్కోవాలంటే ఐగుప్తులో దొరుకుతుంది. సొలొమోను రాజు సైతం కూడా ఐగుప్తు వెళ్ళి అక్కడ గుర్రాలు కొన్నట్లుగా, రథాలు కొన్నట్లుగా చరిత్ర చెప్తుందండి. అవును, ప్రపంచంలో కల్లా విలువైన వస్తువులు ఉండే స్థలం ఐగుప్తు దేశం. అలాంటి ఐగుప్తు దేశానికి రాజు అంటున్నాడు, నా ప్రజలందరి పైన, నా దేశం పైన నువ్వు వేలువాడుగా ఉండాలి, అధికారిగా నీవు ఉండాలి. తన ఇంటికి అధికారిగా ఏర్పాటు చేసుకున్నాడు, తన కుటుంబానికి అధికారిగా ఉండాలనుకున్నాడు. అంతటితోడే ఆయన ఆగిపోలేదు. కానీ నా దేశం అంతటిని కూడా నువ్వు అధికారిగా ఉండాలి, నువ్వు వేలువాడుగా ఉండాలి. ఎందుకంటే నా దేశాన్ని నువ్వు వేలినప్పుడు, నా దేశం మీద అధికారిగా ఉన్నప్పుడు, నా దేశాన్ని పరిపాలన చేసినప్పుడు నా దేశ ప్రజలు సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. అవును, ఏ లోటు లేకుండా ఉంటారు. ఎందుకంటే నీవు దేవుని ఆత్మ కలిగినట్టు వాడు, నీవు దైవ జ్ఞానం కలిగినట్టు వాడు. నీలాంటి వాడు మా దేశంలో ఎవడు లేడు. మా దేశంలో మేము కనుగొనలేము నీలాంటి వాడిని. కాబట్టి దయచేసి కాదనొద్దు. మా దేశాన్ని నువ్వు వేలువాడుగా ఉండాలని ఫరో బ్రతుకులాడుతున్నాడు. ఫరో యొక్క చేతిలో ఉన్న ఉంగరాన్ని, అధికారం ఉంగరం అండి, ముద్ర ఉంగరం, ఆ ఉంగరం తీసేసేపు పెట్టేసాడండి. అంటే ఏదైనా ఒక తాకీదు రాంచినప్పుడు, ఈ రోజుల్లో అయితే స్టాంప్ వేస్తామండి. స్టాంపు లేకపోతే చెల్లదంటాం. ఏ ఆఫీసులో పనిచేస్తారో ఆ ఆఫీసులో స్టాంప్ వేయాలి. ఏ అధికారి అయితే అధికారంలో ఉన్నాడో ఆయన స్టాంప్ వేయాలండి. అని సంతకం ఎంత ప్రాముఖ్యమో స్టాంపు కూడా అంతే ప్రాముఖ్యం. ఇప్పుడు ఆ స్టాంపు లాంటి ఆ ముద్ర ఉంగరాన్ని యోసేపుకి ఇచ్చేశాడు. నీ ఇష్టం, నీ ఇష్టం, నన్ను సలహా అడగ అవసరం లేదు. నీకు ఏది బాగుంటుంది చేసేయి, నీకు ఏదైతే తోస్తుంది చెయ్యి. నువ్వేది చేసినప్పటికీ మా దేశానికి అది మేలుగా ఉంటుంది, నా కుటుంబానికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకునంటే నువ్వు దైవ ఆత్మ కలిగినట్టు వాడు, దైవ జ్ఞానం కలిగినట్టు వాడవు నీవు. అవునండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చూసినప్పుడు ఇంకా చూసినట్లయితే ఇక్కడ రెండవ రథాన్ని సిద్ధపరిచాడు. ఏమండి, ఇక్కడ ముద్ర ఉంగరం పెట్టాడు, మెడలో బంగారం గొలుసు వేశాడు. మూడవదిగా ఇక్కడ చూడండి ఏమంటే మరొక రెండవ రథాన్ని సిద్ధం చేసి ఆ రథం మీద కూర్చుండబెట్టాడు. ప్రజలందరికీ చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇతడు ముందు మీరు నడవండి, ఇతడు మిమ్మల్ని పరిపాలన చేస్తాడని చెప్పేసి అని ప్రజలందరికీ తెలియజేశాడు. అంతేకాకుండా 44 వచనం అంటాడు, నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడు కూడా తన చేతినైనను కాలనైనను ఎత్తకూడదని ఆజ్ఞాపించాడండి రాజు. ఆ ప్రజలకందరికి ఏం చెప్పాడో తెలుసా అండి?
ఒక మనుషుడు చెయ్యెత్తాలన్నా కాలెత్తాలన్నా నీ సేవ లేకుండా వాడు చెయ్యెత్తకూడదు, వాడు కాలెత్తకూడదు. అంటే దానికి అర్థం ఏంటంటే ఏది నిర్ణయం తీసుకోవడం కుదరదు, ఏ పని పూనుకోవడం కుదరదు. ఏదైనా నీ సెలవు కావాలి, నీ పర్మిషన్ కావాలి, నీ ఆజ్ఞ కావాలి, నీ చిత్తం కావాలి. ఈ దేశం అంతా కూడా నీ అధికారం కిందే ఉంటుంది కనుక నువ్వు వేలుబడి చేయి అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. 55 రోజుల్లో చూసినట్లయితే 5 దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్తులు ఆహారం కోసము ఫరోతో మొర్ర పెట్టుకునిరి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్టయితే దేశం అంతా కరువు వచ్చేసింది, వర్షాలు లేవు, పంటలు లేవు, దేశం అంతా కరువుతో అల్లాడిపోతుంది. ఎవరింటిలో కూడా ఆహారం లేదండి, కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు, ఏం చేయాలో అర్థం కాక అవునండి రాజుగారి దగ్గర మనం చేస్తున్నారు ప్రజలందరూ వెళ్ళిపోయి. అవును, ఇప్పుడు కూడా ఈ కరోనా వల్ల పని చేసుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. అవునండి, కొన్ని చిన్న జాబులు చేసుకునేవారు జాబులు లేకుండా అయిపోయింది. అవునండి, చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారాలు లేకుండా అయిపోయిందండి. చాలా గడ్డు పరిస్థితుల్లో ప్రభుత్వం కొంత ఓటర్ ఇస్తూ ఏదో కొంత మరి సహాయం చేస్తున్నట్లుగా మనం వార్తలు వింటున్నాం. ఎందుకునంటే అలా లేకపోతే అవునండి ఆహారం లేక చనిపోతారేమో, ఆహారం లేక అయ్యో ప్రజలు ఇక్కట్లు పడుతూ ఉంటారేమో అని వారు చేయగలిగిన దానికంటే ఎక్కువగా వారు చేయటానికి వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. మంచిదండి, అయితే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు వారికి అలాగా సహాయం చేస్తే వారి ద్వారా దేవుడు ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందిస్తాడు. అంతటికంటే ప్రాముఖ్యమైనది దేవునికి లోబడిన వారుగా ఉండాలి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేశమంతా కరువు వచ్చేస్తే ఈ ప్రజలందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళారు తెలుసా? ఫరో రాజు కాబట్టి ఫరో దగ్గరికి వెళ్ళారు. మాకు సహాయం చేయయ్యా, మేము ఆకలితో ఉన్నాం, ఆహారం లేకుండా ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం అంటే అప్పుడు రాజు ఏమంటున్నాడండి చదువు. అప్పుడు ఫరో మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులు అందరితో చెప్పేశాడట. ఏమండి 55 వచనం ఎంత చక్కగా రాయబడింది, అది అండర్లైన్ చేసుకోండి. ఫరో దగ్గరికి వచ్చాడు, ఫరో రాజు కనుక ఆయన చలవిస్తే మనకు కొంచెం ఆహారం ఇస్తాడని చెప్పి అనుకుంటుంటే ఫరో అంటున్నాడు నా చేతుల్లో ఏమీ లేదు, ఓన్లీ ఉట్టి చేతులు అంతే. ఇదిగో మీరు యోసేపు దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏదైతే మీతో చెప్తాడో ఆయన చెప్పినట్లు చేయండి మీరంతే. ఒకసారి కానానే ఇందులో పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ ఇందులో దాక్షాసనం అయిపోయినప్పుడు దాక్షాసనం లేదని యేసుప్రభు తల్లి కంగారపడుతూ యేసుప్రభు దగ్గరికి పరిచారకులను తీసుకొచ్చినప్పుడు ఆ పరిచారకులతో చెప్తుంది ఇది ఆయన మీతో చెప్పింది చేయండి అని. ఎందుకంటే యేసుప్రభు ఏదైనా చేయగలడు, ఎలాంటి పరిస్థితుల్లో లేనప్పటికీ కూడా ఆయన అద్భుతం కార్యాలు చేయగలడు అండి. ఆయన చెప్పినట్టు చేయండి అందండి. యేసు చెప్పినట్లు చేయటం వల్ల నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడింది, అక్కడ లోటు పూడ్చబడింది, అక్కడ ఎంతో అవమానం రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఘనత వచ్చింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా గమనించండి, ఇక్కడ పాత్ర మీద గమనం చూసినప్పుడు రాజు చెప్తున్నాడు, రాజు చలవిస్తున్నాడు ప్రజలకు, నా దగ్గరికి వస్తే మీకేమీ దొరకదు, నా దగ్గర ఏమీ లేదు, నేనేం చేయలేను. కానీ మీకు ఏదన్నా చెప్పుకోవాలనుకుంటే మీరు యోసేపు దగ్గరికి వెళ్ళండి, ఆయన చేతిలో ఉంది, ఆయన ఏలువాడుగా ఉన్నాడు, ఆయన అధికారిగా ఉన్నాడు, నేను ఊరికే పేరుగా ఉన్నాను అంతే రాజుగా అని ఈయనంటున్నాడు. యోసేపు దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్పినట్టు చేయండి మీరు అని రాజు చెప్తున్నప్పుడు అందరూ వెళ్ళి యేసేపు కాళ్ళ మీద పడ్డారు. వెళ్ళి యేసేపు అయ్యా మాకు సహాయం చేయి అన్నప్పుడు వారికి ధాన్యం అమ్మటం మొదలుపెట్టాడు. వారు ధాన్యం అమ్మకం చేయడం మొదలుపెట్టారు. వారు కొన్నటిగా డబ్బు తెచ్చుకుని ధాన్యం కొనుక్కున్నారు, ఈయన అమ్మకం మొదలుపెట్టాడు. అయితే ఆహారం అయిపోయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి కరువు, ఏకంగా 7 సంవత్సరాల కరువు వచ్చింది. 1 సంవత్సరంలో అయిపోయింది, వాళ్ళ డబ్బంతా అయిపోయింది.
తర్వాత ఏం చేయమంటావు బాబు అంటే, మీ పశువులు ఉన్నాయి కదా, మీ వస్తువులు ఉన్నాయి కదా, మీ ఎండి బంగారు నగలు ఉన్నాయి కదా, పట్టిరండి అన్నాడు. వాటికి ఇచ్చి మరి ఇచ్చాడు. మరి పశువులు, గొర్రెలు, మేకలు ఉన్నాయి, వాటిని ఇవ్వండి అన్నాడు. వాటిని కొనుక్కుని వాటిని ఇచ్చి ఆహారం పట్టుకెళ్తూ ఉండేవారు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటి మొత్తం ఎండి బంగారము సమస్తము కూడా మరి ఇక్కడ రాజుగారు వశమైపోయాయి. వారి పశువులన్నీ రాజుగారికి వశమైపోయాయి, వారి గొర్రెలన్నీ రాజుగారు వశమైపోయాయి, వారి మేక మందలు, గొర్రె మందలు, ఎడ్ల మందలు, గాడిద మందలు, ఒంటెలు అన్నీ కూడా ఆ దేశం అంతటిలో ఉన్నటి సమస్తం ప్రజలందరి దగ్గర అన్నీ కూడా ఇచ్చి ఆహారం పట్టుకుని వెళ్ళారనమాట. అయితే ఒక్కొక్క సంవత్సరం గతించిపోతుంది, ఇంకా అన్నీ అయిపోయాయి, ఇక మా దగ్గర ఏది మిగలేదు, మా భూములు ఉన్నాయి, భూములు మాత్రమే ఉన్నాయి ఆ భూములు తీసుకుని ఆహారం అన్నాడు. ఆ భూములు తీసుకుని ఆ భూములకు సరిపడగా ఆహారం ఇస్తాం మొదలుపెట్టాడు. ఈ రకంగా వచ్చినప్పటికీ ఆ భూములంతా అయిపోయాయి, ఇకపోతే ఇంకా కరువు సంవత్సరాలు ఇంకా మిగిలిపోయాయి. మా దగ్గర ఏమీ లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి, ఇదిగో మేమే ఉన్నాం, మాకు తప్ప మరి ఏమీ లేదు అని చెప్పేసి అన్నప్పుడు, అప్పుడు ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, ఆరతిగా తర్వాత వారి భూములు వరకు ఇచ్చి వారిని పంటలు పండించుకోమని, పంటలు పండడం ప్రారంభించిన తర్వాత అందులో ఒక భాగం రాజుగారికి ఇచ్చి 4 భాగాలు వాడు తీసుకుని విత్తనాలకి అది తీసుకుని ఒక భాగం రాజుగారికి ఇవ్వాలని అలాగా షరతు పెట్టడం జరిగింది. ఈ రీతిగా ఆ రాజ్యం అంతటిని కూడా యోసేపు ఏలాడు. కనాను దేశంలో కూడా కరువు వచ్చేసింది. యోసేపు యొక్క అన్నదమ్ములు వచ్చారు, వాళ్ళకి కూడా ఆహారం ఈయన సిద్ధపరిచాడు, అమ్మాడు. తర్వాత ఇక కరువు రావాల్సిన సంవత్సరం ఇంకా ఉండిపోయాయి. ఇంకా మీరు ఆహారం పట్టుకెళ్ళి మీరు మరి ఇక మళ్ళీ వచ్చి ఆహారం పట్టుకెళ్ళి కష్టమైపోద్ది, మీరు ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ నాకు అధికారం దేవుడు ఇచ్చాడు, రాజుగారు ద్వారా ఆధిపత్యం ఏలువాడిగా ఇచ్చాడు, నేను పరుతో మాట చెప్తే సరిపోతుంది, మీరు వచ్చేయండి ఇక్కడికి అన్నాడు. రాజుగారితో చెప్పిన వెంటనే కూడా, బాబు నీకు ఎలా బాడా తెచ్చాయి, మన దేశంలో మంచి ప్రాంతాన్ని తీసుకో, నీ తండ్రి, నీ అన్నదమ్ములు, నీ కుటుంబ సభ్యులు ఉండడానికి ఏ ప్రాంతం అయితే బాగుందో ఆ ప్రాంతం తీసుకోమని రాజుగారే సెలవిచ్చాడు. ఈ రీతిగా తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు, తన యొక్క తండ్రిని కాపాడుకోగలిగాడు, తన తండ్రి ఇంటి వారందరినీ కాపాడుకోగలిగాడు, తన సోదరులందరినీ కాపాడుకోగలిగాడు. తన కీడు చేసినప్పటికీ కూడా వారికి మేలు చేసే తట్లుగా దేవుడు అవకాశం ఇచ్చాడు. అధికారం వచ్చింది, వాళ్ళు ఏమైనా చేయొచ్చండి, వారి సరసంలో వాడేయచ్చు, వారి తలకాయలు తీసేయచ్చు. యోసేపుకు చేసిన కీడుని బట్టి వాళ్ళ భూమి మీద లేకుండా చేయొచ్చండి, కానీ అది ప్రభుకి ఇష్టం కాదు. వారు చేసింది తప్పే, వారు చేసింది పొరపాటే, అయితే వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. ఏమంటున్నారు తెలుసు, అయ్యో మనం చేసిన దాన్ని బట్టి మనకి ఇలా వచ్చింది, మన సోదరుడు బ్రతిమలాడినా కానీ మనము వాడి మాట వినకుండా అమ్మేశాం, గోతులో పాడేసాం, తర్వాత అమ్మేశాం, అందుకునే మనకు దేవుడు ఈ విధంగా మనకు శిక్షిస్తున్నాడు అని ఒకరిని ఒకరు చెప్పుకొని బాధపడిన పరిస్థితులు యోసేపు చూశాడు. కాబట్టి యోసేపు వారి మీద ఏమాత్రము కూడా ద్వేషం పెంచుకోలేదు, కోపం పెంచుకోలేదు, కక్ష పెంచుకోలేదు, కసి పెంచుకోలేదు, వారికి చేసిన దానికి తగిన ప్రతిఫలం చేయాలనుకోలేదండి. కానీ ఏమైనా సరే వారిని పోషించాలనుకున్నాడు. శత్రువు ఆకలిగా ఉన్న వారిని పిలిచి భోజనం పెట్టమని చెప్తుంది బైబిల్ వాక్యం. కాబట్టి ఆ శత్రువులుగా మరి ప్రాణం తీయటానికి కూడా వెనకాడలేని పరిస్థితులు అండి. అయినా కానీ వారికి వచ్చిన ఆపదలో, వారికి వచ్చినట్టు యొక్క శ్రమలో, వారికి వచ్చినట్టు యొక్క కష్టంలో ఆదుకున్నాడండి. ఇక్కడ ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఏలుబడి ఉందా కాదా అని చెప్పేసి అని అన్యాయంగా మరి హింసించకూడదండి ఎవరిని. అధికారం ఉందని చెప్పేసి అని అధికారాన్ని ఉపయోగించి అన్యాయంగా ఎవరి మీద మనం ఎవరికి బాధ కలగ చేయకూడదు, ఎవరికి మనం నష్టం కలగ చేయకూడదండి, ఎవరికి మనము కన్నీళ్ళు తెప్పించకూడదండి. సాధ్యమైతే మేలు చేయాలి, ఉపకారం చేద్దాం, లేదు అంటే కనుక సైలెంట్గా ఉందాం.
మనకు అధికారం ఉందా కాదని, మనకు బలం ఉందా కాదని చెప్పి బలహీనులను దోసుకోకూడదు, బలహీనులను బాధ పెట్టకూడదు, బలహీనులను ఏడిపించకూడదు, బలహీనులను దుఃఖపరచకూడదు, దిక్కులేని వారిని మనం త్రోసివేయకూడదండి. వారి పక్షంగా ప్రభు ఉంటాడు. ఎదరవాడి పక్షంగాను, దిక్కులేని వారి పక్షంగాను, పరజనుల పక్షంగాను నేనుంటానని చెప్పాడు దేవుడు. కాబట్టి వాళ్ళకి ఎవరో లేరు కాదని చెప్పేస్తని మనము వారిని బాధ పెట్టే పరిస్థితుల్లో ఉండకూడదు. ఇక్కడ అధికారం వచ్చింది దీనికి. వేలుబడేవాడు ఏలుబడి చేయవాడుగా ఉన్నాడు. ఆయన మాట ఏదైనా చేయొచ్చండి. రాజు తలుచుకుంటే దెబ్బల కొలివేంటి? రాజు సైతము కూడా ఈయన ఏలుబడిలో ఉన్నాడు. రాజు కూడా ఈయన ఏది ఆజ్ఞాపించినప్పటికీ కూడా అది ఆయన మార్చే పరిస్థితుల్లో లేడు. ఈయన మాట చెల్లేటట్లుగా ఉంది. అలాంటి స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళినప్పుడు కూడా, అవునండి, నీకడ కింద ఉన్నట్టు వారు, ఇక నీ కీడు చేసినట్టు వారు కనపడతారు, నిన్ను బాధపరిచిన వారు కనపడతారు, నీ మీద నిందలేసినట్టు వారు కనపడతారు, అవునండి, నిన్ను హింసించిన వారు కనపడుతూ ఉంటారు. వాటిని అన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఎన్నికలు యేసుక్రీస్తు ప్రేమలో అవన్నిటిని బట్టి మనం క్షమించి మనం చేయగలిసింది ఏమన్నా వాడికి మేలు చేయడానికి మనము ఇష్టపడుతూ ఉండాలి. మనం మేలు చేయవారిగా మనం ఉంటూ ఉండాలి. అప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, మనకు ఆధిపత్యం ఇస్తాడండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నట్లయితే మనము దేనికి కూడా దాసులుగా ఉండకూడదు. ఒక మాట చదువుదామండి. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చదువుదాం. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుదామండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అది మీ శరీరం మీద పాపాన్ని ఏలనీయొద్దు. ఒకసారి పాపానికి చోటిస్తే ఆ పాపం నిన్ను ఏలుతుంది, ఆ పాపం నీ మీద పరిపాలన చేస్తుంది. కాబట్టి నీ మీద పాపమునకు అధికారము లేనట్లుగా, అధికారం రాకున్నట్లుగా పాపానికి చోటివ్వద్దు. అవునండి, పాపానికి చోటిస్తే అది నిన్ను పరిపాలన చేస్తే నిన్ను పాతాళాలకు తొక్కేస్తుందండి. పాపము పరిపక్వమే మరణము కంటుంది అని బైబిల్ చెప్తుందండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూడండి, ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి వారు పాపాలకు దోషులయ్యారు. కానీ దేవుడు వేలువాడుగా చేశాడు. కానీ వీరు దాసులై తమ అమ్మేసుకున్నారండి. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథం చెప్తుందండి. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో నుండి ఒక మాట చదువుతాం. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో నుండి ఒక మాట చదువుదామండి. 25వ వచనం. తన భార్యను యెజబెల్ ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడో లేడు. అమ్మేసుకున్నాడట, కీడు చేయడం అమ్మేసుకున్నాడటండి. రాజు అయి ఉన్నాడు. ఎప్పుడైతే కీడు చేయడానికి అమ్ముకున్నాడో ఆ కీడు తనకు వచ్చేసిందండి. అవునండి, ప్రభునందు పిల్లల రాజు కదా అని చెప్పేస్తాను. తన ఇష్ట ప్రకారంగా కీడు చేయడానికి ఇష్టపడ్డాడు. తన భార్య మాట విన్నాడు. అక్కడ తన భార్య ఏం చేసిందో తెలిసి నీతిమంతుడిని చంపించేసింది అక్కడ. అవునండి, ఒక దుర్మార్గం పని చేయడానికి తనను అప్పగించుకున్నాడు, అమ్ముకున్నాడని రాయబడుతుందండి. అమ్ముకున్నాడని రాయబడుతుంది. మనం దేనికి దాసులై ఉంటామో అది నీ మీద పరిపాలన ఏలుతుంది. కాబట్టి మనం దేనికి దాసులుగా ఉండకూడదు. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా. ద్వితీయోపదేశ కాండంలో చూసినప్పుడు 28వ అధ్యాయం 12వ వచనం చూస్తే అక్కడ ఏం రాయబడుతుందంటే 3 మాటలు అక్కడ రాయబడ్డాయి. 28వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. నువ్వు అప్పిచ్చువాడుగా ఉంటావు.
ఎప్పుడైతే నా ఆజ్ఞలు గైకుంటావో, నా మాట వింటావో, నా మాటకు లోబెడతావో, నా యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే నీవు అప్పులు చేసేవాడుగా నీవు ఉండవు, అప్పు ఇచ్చేవాడుగా చేస్తాడు దేవుడు. నీవు ఏలువాడుగా చేస్తావు, అప్పు ఇచ్చేవాడుగా చేస్తానని చెప్తున్నాడు. ఆయన వాగ్దానం అండి ఇది. అయితే మనము ఆయనకు లోబడాలి, ఆయన వాక్యాలను లోబడాలి, అనేది భయభక్తులు కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. కాబట్టి అప్పిచ్చువాడుగా చేస్తాడంట దేవుడు. దేవుని వాక్యం చెప్తుంది. అందుకే కింద చదువుతాం 14వ వచనంలో, అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకోవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు గాని తోకగా నియమించడు. తలగా పెడతాడు, నిన్ను పైవాడుగా చేస్తాడు కానీ కిందవాడుగా చేయడు అని బైబిల్ చెప్తుందండి. ఎంత మంచి వాగ్దానాలు నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన యందు భయభక్తులు కలిగిన వారి వరకు ఉన్నాయండి. కనుక దేవుడు నిన్ను ఏలువాడుగా చేయాలంటున్నాడు. యేసు ప్రభు వారు ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో చివరి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్నటి ఆ ప్రారంభంలోనే 12 మందిని శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఎక్కువ మందిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ వారు నిలవలేకపోయారు, వారు వెళ్ళిపోయారు లోకంలోకి. అయితే 12 మంది నిలబడ్డారు. ఆ 12 మందికి కూడా ఒక రోజున యేసు ప్రభు చెప్పిన మాటలను బట్టి డౌట్ వచ్చేసింది. ఏం డౌట్ వచ్చింది అంటే, యేసు ప్రభు అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళటం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులువు అన్నాడు. ఈ మాట వినగానే, ప్రభువా మేము సమస్తం విడిచిపెట్టి వచ్చేసాం, ఇప్పుడు మాకు కూడా ధనవంతుడు పరలోకంలోకి వెళ్ళటానికి సూది బెజ్జంలో ఒంటి దూరుడు సులువు అన్నారు. అసలు సూది బెజ్జంలో ఒంటి దూరుతుందా? ఏ విధంగా ప్రయత్నం చేసిన దూరుతుందా అంటే అది అసంభవం. అదన్నా దూరతుందేమో కానీ, అదన్నా దూరవచ్చేమో కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు వెళ్ళడానికి రాయబడింది. ఎందుకంటే ఒక యవనస్తుడు అక్కడికి వచ్చినట్టు ఆ పరిస్థితులను బట్టి ఆయన ఆ మాట చెప్పవలసి వచ్చింది అక్కడ. ఎందుకు అంటే, అవునండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆ మాట వినగానే వీళ్ళు డౌట్ పడిపోయారు. ప్రభువుని మేము సమస్త విడిచిపెట్టి వచ్చాం, అలాగైతే మాకు పరలోక రాజ్యం ఏదిగా అన్నట్టుగా. అప్పుడు యేసు ప్రభు అంటాడు, మీరు ఇశ్రాయేలు 12 గోత్రాల మీద 12 సింహాసనాసీనులై ఉండి మీరు తీర్పరులై ఉంటారు. చూడండి, ఒక వాక్యం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. మత్తయి సువార్త 19:28 వచనంలో చదువుదాం. 19వ అధ్యాయము. యేసు వారితో ఇట్లా, నేను పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని తీర్పు తీర్చుదు. అంటే ఏలుబడి చేస్తారు అక్కడ. ఇశ్రాయేలుల మీద మీరు తీర్పరులుగా ఉంటారు, ఏలుకులుగా ఉంటారు, ఏలుబడి చేయవారుగా ఉంటారు. మీరు భయపడవద్దు అని తన్ను ఎంబడించినటి శిష్యులతో ప్రభు చెప్తున్నాడు. ఆయనను ఎంబడించినట్టు ఆ శిష్యులను మేము సమస్తం విడిచిపెట్టేసాం, నిన్నే ఎంబడిస్తున్నాం, నీవే మా సర్వస్వం, నీవే మా సమస్తం, నీవే మా ఆధారం అని మేము మీ మీద ఆధారపడ్డాం ప్రభువా. అయితే మా పరిస్థితులు ఏంటి అంటే, పరలోకంలో ఇశ్రాయేలు 12 గోత్రాల మీద మీరు తీర్పరులుగా ఉంటారు, ఏలువారుగా ఉంటారు. మీరు ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటి ఆ మర్మాన్ని దేవుడు బయలుపరిచాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేనికి బానిస అయితే అది నిన్ను ఏలుతుంది. అవునండి, నువ్వు దేవుడికే బానిస అవ్వాలి, దేవుడికే విధేయుడు అవ్వాలి. వాక్యమే నిన్ను పరిపాలన చేయాలి, వాక్యమే నిన్ను ఏలాలి. వాక్యాన్ని ఆధీనంలో మనం ఉండాలి, దైవ ఆధీనంలో మనం ఉండాలి, దైవ చిత్తంలో ఉండాలి. దేవుని ఆత్మచేత మనము నడిపించబడిన వారుగా ఉండాలి. దేవుని ఆత్మచేత
రోమపత్రికలో నుంచి ఒక మాట చదువుదాం. రోమపత్రిక తీసుకుందాం. పద్నాలుగు 8వ అధ్యాయం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారంట. దేవుని కుమారులై ఉంటారంటండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో. యోసేపు దైవ ఆత్మ కలిగిన వాడుగా దేవతల ఆత్మని ఎందుందంటాడు. అంటే దేవతలు అంటే వాళ్ళ దృష్టిలో దేవుడని లెక్క. కాబట్టి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని ఆత్మని ఎందు ఉన్నదని చెప్తున్నాడు. గనుకునే దేవుడు ఏలువాడుగా చేశాడండి. ఏమండి, అధికారిగా చేశాడు. కానీ దేవుడు ప్రభు అన్నాడు కొత్త నిబంధనలో శిష్యులతో, పరలోకంలో కూడా ఏలువాడిగా ఉంటామండి. అవునండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఇల్లులోకి మనం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం యాజకులైన రాజులని యాజక సమూహముగా దేవుని చొత్తైన ప్రజలుగా మనం ఉంటామని, మనము రాజులుగా ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడి సృష్టి ప్రారంభంలో మానవుని పట్ల ఈ ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్నట్టు జీవులనైనా, ఆకాశంలో ఎగురుతున్నట్టు జీవులనైనా, ఇక సముద్రంలో నీటిలో ఉన్నట్టు జీవులనైనా, ఈ సమస్తాన్ని కూడా నువ్వు వేలుకో, వాటిని నువ్వు వేలుబడి చేయి. వాటన్నిటిని నీ చేతి కింద ఉంచాను, నీ అధికారం కింద ఉంచాను, నీ ఆధిపత్యం కింద ఉంచాను. దాన్ని నువ్వు పరిపాలన చేసుకోవాలి అని చెప్తున్నాడు. అయితే అలాగా మనము పరిపాలన చేయాలంటే, అటువంటి ఆధిక్యతను కలిగిన వారిగా ఉండాలంటే మనము ఆయన ఏలుబడి కింద మనం ఉండాలి. దావీదు అంటాడు కదా, రాజు అయిన నా దేవా నేను నిన్నే స్తుతిస్తాను అని చెప్తూ ఉంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటాడు. అంటే నన్ను నడిపించువాడు నీవే, నన్ను ఏలువాడు నీవే, నీ యొక్క చిత్తులు నన్ను నడిపించు, నీవే నన్ను పరిపాలన చేయి అని ఇక్కడ రాజు అయినా కానీ దేవుడు సమర్పించుకుంటాడు. అలాగే మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఆధిపత్యం కింద ఉండాలి, ఆయన అధికారం కింద ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఏ సమయంలోనైనా నా ఇష్టం అనకూడదండి, ఆయన చిత్తం. అది నీ విషయంలోనైనా, నీ కుటుంబ విషయంలోనైనా, నీ బిడ్డల విషయంలోనైనా, అది ఏ విషయంలో సరే ఆయన చిత్తమే జరగాలి. అవునండి, తొందర నిర్ణయాలు మనం ఎప్పుడు తీసుకోకూడదండి. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఏమైనా పర్వాలేదు, ఎలాంటి పరిస్థితులైనా పర్వాలేదు, మనం దానికి అంగీకరించాలి. యోబు అంటాడు కదా, మేలు చేసినట్టు సంతోషించాం, మరి కీడు వచ్చినప్పుడు సంతోషించొద్దా? అవునండి, సంతోషించాలంటున్నాడు. అలాగనే మేలును మనము కీడును కూడా ఏమండి సరిపాడులో తీసుకోవాలి. కష్ట సుఖాలని కావలి కుండలని పూర్వ పెద్దలని వారు కదా, రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అవును, ప్రభునందు ప్రేమైన బిడ్డలారా, దేని వాక్యం బట్టి మనం గమనించడానికి కొన్ని అవసరం, కొన్ని శ్రమలు అవసరం. అనేక శ్రమలు ఉంది మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలసినటువంటి వారమై ఉన్నామని పౌలు గారు చెప్తాడు. కాబట్టి మనము మనల పట్ల దేవుడి ఉద్దేశం ఏలువాడుగా ఉండాలి. యేసు ప్రభు తన శిష్యులు ఇదిగో తాను చెల్లికి ఇచ్చాను, నువ్వేది బంధిస్తావో ఇక్కడ పరలోకంలో దాన్ని బంధించబడతాయి, నువ్వేదైతే విడుదల చేస్తావో, విడుదల ప్రకటిస్తావో పరలోకంలో దానికి విడుదల కలుగుతుంది. పరలోకం నుండి దాన్ని ఆమేనంటానంతే. అది అధికారం నీదే, నువ్వే వేలుకో. అధికారం ఇచ్చాడండి. ఆవిడ యేసుక్రీస్తునందు ఆదాము అవల ద్వారాగా మనం ఏమైపోయామంటే పాపానికి బానిసలైపోయాం. జన్మ కర్మ పాపములో పుట్టి పెరిగి జీవిస్తున్న నశించిపోతూ ఉండగా యేసుక్రీస్తు వచ్చి మన పాపం బదులు ఆయన మరణించి మనకు విమోచన కలగజేశాడు, రక్షణ కలగజేశాడు, మన స్వాతంత్రం ఇచ్చాడు. యేసుక్రీస్తు దగ్గర రానంత కాలము కూడా మనం పాపానికి బానిసలుగా ఉన్నాం. పాపము మన మీద ప్రభుత్వం చేస్తుంది. దాని మాట ప్రకారంగా మనం వెళ్ళవలసినటువంటి వారమైనాం. దాని చిత్తంలో సాగిపోతూ ఉన్న ప్రతి మనుషుడు కూడా
ఏ ఆధిపత్యం కింద ఉన్నాడు, ఏ అధికారంలో ఉన్నాడంటే సాతాను అధికారము కింద. సాతాను అనగా గమనించండి, పాప సంబంధమైన వాటి అధికారం కింద తీసుకొచ్చాడండి వాడు. దేవునికి విరోధమైనది దాని బానిసగా చేసేసాడండి. కనుకనే దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా విధేయత మనం కలిగినప్పుడు, ఆయన చిత్తం నెరవేర్చువారుగా, ఆయన ఆత్మతో నడిపించబడిన వారుగా మనం ఉన్నప్పుడు మనం ఏలువారుగా ఉంటాం. యోసేపు పాపము నుండి పారిపోయాడు. ఒక మాట చెప్పాడు, పాపాన్ని జయించాడు. యేసు ప్రభు లోకాన్ని జయించాడు. భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడని రాయబడుతుంది. సమస్త ఆధిపత్యం కలిగినటువంటి వాడని రాయబడుతుంది. అలాగే యోసేపు పాపాన్ని జయించాడు. కనుకని ఏలుబడి చేయనట్లుగా మళ్ళా ఆధిపత్యం ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు ఎవరైతే క్రీస్తులకు వస్తామో, యేసుక్రీస్తునందు మన పాపములను ఒప్పుకొని మన పాపములను ఎప్పుడైతే ఆయన రక్తంలో కడుక్కుంటామో అప్పుడు మళ్ళీ స్వతంత్రత వస్తుందండి. అంతవరకు స్వతంత్రత ఉండదు. పాపానికి బానిసలో ఉన్నంత కాలము కూడా శాపము నీ మీద తాండమాడుతుంది. నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, శాంతి లేకుండా చేస్తుంది. నీ సావు కూరుతుందండి. ఎందుకు బ్రతుకుతావు, చనిపో, ఎందుకు బ్రతుకుతావు అని సావు కోరుతుందండి. కానీ యేసు నీ మేలు కోరతాడు, నీ జీవాన్ని కోరతాడు, నువ్వు బ్రతకాలని కోరతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి గమనించినట్లయితే అవునండి, మనము పాపము కింద ఉన్నాం, సాతాను ఆధిపత్యం కింద ఉన్నాం. క్రీస్తు లేనంత కాలము క్రీస్తుని కలిగినప్పుడు ఆ దాసత్వం విడిపించి స్వతంత్రత ఇచ్చాడు, ఆధిపత్యం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, ఏలువాడుగా చేశాడు. అవును, ఆధిపత్యం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. నీవు దేని బంధిస్తావని బంధించబడుతుంది, ఏది విడిచిపెట్టబడతావో అది విడిచిపెట్టబడుతుందని చెప్పేసాను. కాబట్టి ప్రభునందు పిల్లరా, నువ్వు దేనికి బానిసగా ఉన్నావు, దేనికి బానిసత్వంలో నీవు ఉన్నావు? అవునండి, కొందరు తిండికి బానిసలు అయిపోతారండి, తిండికి బానిసలు అయిపోతారు. కొందరు కొన్ని వ్యసనాలకు బానిసలు అయిపోతారు, జూదాలకు బానిసలు అయిపోతారు, పాపానికి బానిసలు అయిపోతారు, ధనములకు బానిసలు అయిపోతారు, అధికారములకు బానిసలు అయిపోతూ ఉంటారు. అదే వారిని ఏలుతుంది. ఒక రోజున భయంకరమైన నాశనం దాంట్లో ఉంది. అయితే మనము అందులో విడిపించబడాలంటే యేసు యొద్దకు రావాలి. యేసునందు మనకు విడుదల కలుగుతుంది, మళ్ళీ స్వతంత్రం కలుగుతుంది. ఏ అధికారం పోగొట్టుకున్నామో యేసు క్రీస్తులో అదే ఆధిపత్యము మనకు అనుగ్రహించబడుతుంది. శిష్యులతో అంటున్నాడు, మీరు వెళ్ళండి, ఇదిగో రోగులను స్వస్థపరచండి, దెయ్యములు ఎల్లగొట్టండి, అద్భుతమైన కార్యాలు జరిగించండి అని అధికారం ఇచ్చి పంపించాడు. అయితే అధికారము సంపూర్ణంగా వారి మీద ఉన్నట్లుగా అభిషేకం ఇచ్చాడు, ఆత్మాభిషేకం వర్తిచ్చాడు. ఆ ఆత్మాభిషేకముతో వారు గొప్ప అధికారము కలిగి వారు లోకంలో యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించి అనేకులకు విడుదల వారి ద్వారా కలిగింది. అవునండి, మనం విడిపించబడితే మన ద్వారా అనేకులు విడిపించబడటానికి అవకాశం ఉంది. ప్రభు నీకు అన్నిటికంటే పైవాడుగా చేశాడంటే మానవ జీవితం. మనుష్యుడు అన్నిటికంటే పైవాడుగా చేశాడు, దేవదూతుల కంటే కొంచెం తక్కువవాడుగా చేశాడు. కానీ అన్నిటినీ కూడా ఆధిపత్యం, అధికారం ఇచ్చాడు. నువ్వు వేలుకో, ఏలమనలేదు ఆయన, ఏలుకో. చివరిగా ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనం, ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును. అది నువ్వు దేనికి భయపడవలసిన, నీకే భయపడతాయి అన్నీ కూడా. కనుక లోపల నీకే లోపడతాయి అన్నీ కూడా. నువ్వు వేలుకూనేవాడుగా ఉండాలి. కనుక దాన్ని నువ్వు భయపడకూడదండి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు 10 దానికి భయపడుతున్నారండి.
తెలియక అర్థం కాక ఏం కాదండి, ఏం అవ్వదండి. అవునండి, ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, దేనికి భయపడాల్సిన పని లేదండి. భయపడకు అంటాడు ప్రభువారు. అవునండి, గ్రహణం వచ్చిందన్నారు మనం ఆదివారం. గ్రహణం పట్టింది, అబ్బో ఇళ్లలోనే ఉండాలి. ఏమండి, గ్రహణం పట్టినప్పుడు మా పాస్టమ్మ గారు మరి ఇక్కడ నిండు సూలై ఉన్నప్పుడు నేను బండి మీద తిప్పానండి. దేవుని సేవలో చక్కని బిడ్డలు నాకు పుట్టారు. ఏ లోపం లేదండి. అవునండి, ఏది ఏం చేయదు. దేనికి దాన్ని వేలుకో, సమస్తాన్ని కూడా ఏలువాడుగా చేశాడు దేవుడు నిన్ను. అంతేకాదు లోబడవద్దండి, ప్రతిదానికి లోబడవద్దు. ప్రతిదానికి విధేయత చూపించక్కలేదు, దేవుడికి విధేయత చూపించి సరిపోద్ది, దేవుడికి లోబడితే సరిపోద్ది. అన్నీ నీ పాదాల కింద పట్టుకొచ్చి పెట్టాడు. నీ పాదాల కింద పెట్టాడండి అన్నీ కూడా. నీ పాదాల కింద పెట్టితే నువ్వు నెత్తి మీద పెట్టుకుంటానంటావేంటి? నీ పాదాల కింద ఏం పెట్టాడు? మట్టి పెట్టాడు. ఆ మట్టి నెత్తి మీద పెట్టి మూలెగుతానంటావేంటి? నీ పాదాల కింద పెట్టాడు సమస్తము కూడా. వాడు నెత్తి మీద పెట్టుకుంటానంటావేంటి? చాలామంది అంటారు కదా, నేలకు పోయేది నెత్తి మీద పాముకున్నాడు అంటారు కదా. ఏమండి, కనుక అది మంచిది కాదు. కనుక దేవుడిని పైన పెట్టాడు, అన్నిటినీ కాళ్ళు కింద పెట్టాడు. కాబట్టి నువ్వు ఏలువాడుగా ఉన్నావు, నీవు ఆధిపత్యం కలిగిన వాడుగా ఉన్నావు. అంటే ఆధిపత్యాన్ని ఆవిడ యేసుక్రీస్తు ద్వారా మరలా నీకు అనుగ్రహించబడుతుంది. కనుక మనం దేనికి లోబడవలసిన లేదు, దేవునికి లోబడితే చాలు, వాక్యం లోబడితే చాలు. ఆయన ఆత్మశాత మనము నడిపించబడినప్పుడు సమస్తాన్ని కూడా నీకెందుకు వస్తుందండి. యోసేపు పాపము నుండి పారిపోయాడు. కనుకనే ఆ దేశాన్ని, రాజుని, సమస్త ప్రజలందరినీ వీలన్నట్లుగా బైబిల్ చెప్తుంది. ఆ అధికారం, ఆధిపత్యం యేసుక్రీస్తునందు దేవుడు మనకు అందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం ఫలింప చేయండి. ఎన్న ప్రతి బిడ్డని కూడా ఆదరించి ఆశీర్వదించి ఏలువారిగా దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.